బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ నెల 31న కేరళను తాకే అవకాశం ఉంది. రుతుపవనాలు జూన్ తొలివారంలో ఏపీకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని మాట వినిపిస్తోంది. ఇటు ఏపీపై ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం కనిపిస్తోంది. వీటి ప్రభావంతో రాగల వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో పాటు ఉదయం వేళలో కోస్తా ఆంధ్రాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు రాత్రి వేళల్లో రాయలసీమలో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వర్షాలు కురుస్తున్న పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కడప లాంటి ప్రాంతాల్లో వర్ష ప్రభావం కావచ్చు, లేకపోతే ఆకాశం కాస్త మేఘావృతమై ఉంది. అటువంటి సినారియో మనకి ఇటు కనిపిస్తోంది. దాంతోపాటు ఇక్కడ మనకి కర్నూలుకు సంబంధించి కూడా చూసుకుంటే కర్నూలు, వెల్దుర్తి ఈ ప్రాంతాల్లో కాస్త మేఘావృతం ఉంది ఆకాశం. అక్కడ కూడా వర్షాలు కురుస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అంటే భారీ వర్షం కాకపోవచ్చు, కానీ అక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా మాత్రం మనకి సమాచారం అందుతోంది. దీంతోపాటు ఇటు వాతావరణ శాఖ రాయలసీమతో సహా ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి కూడా వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఒకసారి రిపోర్ట్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి సంబంధించి చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపు ఇటువంటి పరిస్థితి మనకి ఒక వారం రోజుల పాటు కనిపిస్తుంది. ముఖ్యంగా 5 రోజుల పాటు మాత్రం దీని ఇంపాక్ట్ మనకి క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్ర సంబంధించి చూసుకుంటే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. కానీ దక్షిణ కోస్తా ఆంధ్రకు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు, రిమెంబర్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములతో కూడిన మెరుపులు అలాగే బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అంటే రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఇటువంటి పరిస్థితి దాదాపు మనకి దక్షిణ కోస్తాకు సంబంధించి అక్కడక్కడ ఉండే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది. అయితే రేపటి నుంచి చూసుకుంటే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కానీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి పరిస్థితి మాత్రం దాదాపు మనకి ఒక 2-3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అందిస్తున్న రిపోర్ట్ బట్టి అర్థమవుతోంది. దీంతోపాటు రాయలసీమకు సంబంధించి చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది. దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి ఎటువంటి వర్ష సూచన హెచ్చరికలు జారీ చేస్తుందో అటువంటి పరిస్థితి ఇటు రాయలసీమ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాబోయే 2-3 రోజులు కావచ్చు, 4-5 రోజులు కావచ్చు, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండకపోవచ్చు, కానీ ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ మాత్రం 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది, ఎటువంటి సూచనలు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. శివరామకృష్ణ, వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి వర్ష సూచన జారీ చేసింది, ఎటువంటి వాతావరణ హెచ్చరికలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు? యా సచిన్, నిజంగా ఇది దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు ఈ కొనసాగుతుంది. ఈ ద్రోణ్ అయితే కొనసాగుతుంది. దానివల్ల ఈ ద్రోణ్ ప్రభావం వల్ల మరో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అయితే మనకి చెప్తున్నారు. అలాగే కోస్తా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయి. అలాగే అంటే భారీ అతి భారీ అని చెప్పలేం, కానీ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అయితే మనకి తెలియజేస్తున్నారు. అలాగే ఈ నెల 19వ తేదీ అండమాన్ పరిసరాలకు విస్తరించి ఉన్న నైరుతి ఋతుపవనాలు కేరళలో ఈ నెల 31వ తారీఖున తాకి జూన్ తొలివారంలో అయితే ఏపీలో ప్రవేశించిన ఋతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. దానివల్ల వాతావరణం అయితే చల్లబడుతుంది. అలాగే 2 రోజుల తర్వాత, ప్రధానంగా చూసుకోవాలంటే 2 రోజుల తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఈ 3 రోజుల తర్వాత అని చెప్పి విశాఖ వాతావరణ అధికారిని అయితే మనకైతే తెలియజేస్తున్నారు. సచిన్, రైట్. శివరామకృష్ణ, ముఖ్యంగా ఇటు
ఉత్తర కోస్తాంధ్ర కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమకు సంబంధించి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ అధికారులు ఎలా అలర్ట్ అయ్యారు, అధికారులకు సంబంధించి సూచనలు అంటే అధికారులకు సంబంధించి ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో అక్కడ అధికారులు ఎలా అలర్ట్ అయ్యారు? అంటే ప్రధానంగా భారీ అతి భారీ అయితే లేదు కానీ మోస్తరుగా వర్షాలు అయితే పడతాయి. దీనివల్ల ఈ లక్షద్వీప్ వరకు ఇది విస్తరించిన దీనివల్ల ఈ ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. ఎఫెక్ట్ వల్ల వర్షాలు అయితే పడతాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే 3 ప్రాంతాల్లో ప్రధానంగా అయితే పడతాయని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా అధికారులు అయితే నామాత్రం హెచ్చరికలతో అలర్ట్ చేస్తున్నారు. అలర్ట్ చేయడం వల్ల ఎటువంటి నష్టం అయితే వాటిల్లదు, కానీ వర్షాల వల్ల ఎటువంటి అవాంతర్యాలు జరగకుండా బేసిక్ నీడ్స్ అవి సమకూర్చాలని చెప్పి అధికారులు అయితే వీళ్ళంతా వాతావరణ కేంద్రం అయితే అధికారులని అలర్ట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. సచిన్ రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి. దీంతో ఈ నెల 31న కేరళను తాకబోతున్నాయి రుతుపవనాలు. జూన్ తొలివారంలో ఏపీకి రుతుపవనాలు పలకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఏపీపై ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం ఉంది. వీటి ప్రభావంతో రాగల వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఉదయం వేళలో కోస్తాంధ్రాలో వర్షాలు, రాత్రి వేళలో రాయలసీమలో వానలు దంచుకొట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు ఈ ద్రోణి ప్రభావం కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో వర్ష ప్రభావం మనం చూస్తున్నాం. ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వర్షాలు దంచుకొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రేపు ఉదయం 8:30 వరకు కూడా ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన రిపోర్టులో పేర్కొంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇది కూడా 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్న వారికైతే మాత్రం ఇది క్లియర్ పిక్చర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఎండగా ఉన్న వాతావరణం కూడా భారీ వర్షానికి దారితీస్తున్న సిచ్యువేషన్ గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ ఒక్కసారిగా పరిస్థితి మారితే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పటికీ అధికారులు దీనికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి కనుక వాతావరణం మారితే ఆ వాతావరణం మారిన నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులని ఎలా ఎదుర్కోవాలి అనే అంశానికి సంబంధించి అధికారులు ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించి సన్నాహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ పరిస్థితులు కనుక కాస్త ఇబ్బందికరంగా మారితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి,